ఓకే మేడం టీచర్స్ Now I would like to invite our MEO sir, Dikshapati sir onto the dais. విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ క్వశ్చన్ బ్యాంక్ ఇస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా మా ఫాదర్ మరియు మా మదర్ మెమోరియల్గా మా బ్రదర్ జయప్రకాష్ గారు బెంగళూరు గారు ఇస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ సంవత్సరం మండలంలో 152 మంది విద్యార్థులకు ఇస్తున్నాము. దాంట్లో మీ కేజీబీవి పాఠశాలలో 48 ఇస్తున్నాము. అదేవిధంగా మిగిలిన గట్లకాన్పర్తి, మాందర్పేట, వెంకట బాయస్, శాంపేట గర్ల్స్, పచ్చిపాక, పెద్దకొడపాకాల 31, నేరడుపల్లె, కాట్రపల్లి, గంగిరేణి కూడా మొత్తం 152 మందికి సుమారు 400 రూపాయలు విలువ చేసే బుక్కు, ప్యాడు, 2 పెన్నులు ఇస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే మండల్ వస్తారో 5,000 రూపాయలు కూడా ముఖ్యంగా మేము పిలవగానే ఇచ్చేసి మీ కేజీబీవి స్కూల్లో మీ 10th విద్యార్థులకు ఈ యొక్క బుక్కులు అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, మరి ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బుక్కులు ఇష్యూ చేయడానికి ముందు ఎస్ఓ గారిని కొంత మాట్లాడాల్సింది. ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేస్తున్నటువంటి ఎక్స్ఎంపీవి బాసన్ చంద్రప్రకాష్ గారికి, అదేవిధంగా మన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారికి, ఎంపీడీఓ సార్కి, ఎంపీఓ సార్కి, అదేవిధంగా మండల పార్టీ బుచ్చిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా పాఠశాల టీచర్స్కి, మీడియా మిత్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. 25-26లో కొత్తమైనటువంటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. విద్యార్థులకి అందరికీ కూడా చాలా చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయర్లో ఏంటంటే సార్, అన్నీ కూడా విద్యార్థులకి కొత్తగా ఉలెన్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ 2 జతలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చాలా చక్కగా చూసుకుంటున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, అదొకటే ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ మన 38 lakhs అనేటువంటి కేజీబీకి శాంక్షన్ కావడం జరిగింది సార్. అందులో మేము ఈ వాళ్ళని కన్సల్ట్ చేసినాం సార్. మన కాంపౌండ్ వాళ్ళ హైట్ని ఇంక్రీజ్ చేస్తూ సోలార్ ఫెన్సింగ్ అనేటువంటిది ఆల్రెడీ ప్రపోజల్స్ అయినాయి సార్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వస్తుంది అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇంకొకసారి మన దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంతకుముందు గతంలో వచ్చినప్పుడు సివిల్ వర్క్స్ కొన్ని వర్క్స్ ఉన్నాయంటే సార్ వెంటనే మనకు విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని తెలియజేసిన వెంటనే పిల్లలకి వాష్రూమ్స్ కానీ ఇది మన సోలార్ హీటర్స్ కూడా సార్ పెట్టిస్తున్నారు సార్. ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలని మాకు కల్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇస్తున్నటువంటి చంద్రప్రకాష్ సార్కి కృతజ్ఞతలు సార్. ముఖ్యంగా సార్ చెప్పిన వెంటనే ఇంత సమయం మన స్కూల్ విద్యార్థులకి, మన కేజీబీవీ స్టూడెంట్స్ అంటే సార్కి చాలా అభిమానం ఉంటుంది, ఎమ్మెల్యే సార్ గారికి. వెంటనే మేము ఏది అడిగినా ప్రతిసారి సార్ పిల్లలకి ఈ విషయంలో ఇబ్బంది అవుతుందంటే అడిగిన వెంటనే ఒక 10 daysలో అన్ని ఫెసిలిటీస్ని కల్పిస్తున్నారు సార్. మరొకసారి ఈ సమయంలో థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. ఈరోజు ఈ హాస్టల్లో మొదటి నుంచి కూడా నేను నూతనంగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రిన్సిపాల్ గారు కోరితే మేము వెంటనే మంజూరు ఇచ్చాం. మీకు ఫ్లోరింగ్ కానీ, వాష్రూమ్స్ కానీ, అదేవిధంగా డోర్స్, విండోస్ రిపేర్స్ కానీ, ఈ యొక్క మరి గ్లీజర్స్ కానీ, బ్లాంకెట్స్ బట్టలు అందించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేజీబీవీలకు ప్రతి ఒక్క మరి స్కూల్ హాస్టల్కి 38 లక్షల రూపాయలు ఈరోజు మంజూరిస్తూ, ఇంకా అవసరం ఉన్న కాడ 80 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి ఆ 38 లక్షల్లో మీ కోతల బెడద కొరకు సోలార్ ఫెన్సింగ్ కానీ, అదేవిధంగా ఇంకా కూడా అవసరం ఉన్నటువంటి
పనులను చేయించుకునే కొరకు 38 లక్షలు ఈ హాస్టల్కు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ అప్రోచ్ రోడ్స్ కానీ ఇంకా అవసరమైనటువంటి పనులు గురుకులాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి, చక్కగా మంచిగా భోజనం చేయాలి. భోజనం మంచిగా గట్టిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటేనే మీరు క్రీడలు కానీ చదువుకొని మీరు తల్లిదండ్రులకు పేరు తెచ్చి మీ గ్రామానికి ఈ గడ్డకు ఈ హాస్టల్కు మంచి పేరు తెచ్చే విధంగా మీరు మంచిగా ఎదగాలని క్రీడాకారులుగా అదేవిధంగా మంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్లుగా ఒక డాక్టర్లుగా సైంటిస్టులుగా ఎదగాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్